నమస్కారం ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మన స్టూడియోలో డాక్టర్ రామ్ తారక్నాథ్ గారు, ఫెలో ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఎమిరిటస్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అలాగే ఫార్మర్ ప్రొఫెసర్, హెచ్ఓడి న్యూరాలజీ, గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే డాక్టర్ విజయ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ న్యూరాలజీ, లలిత హాస్పిటల్, డైరెక్టర్ ఆఫ్ అంకినేడు స్ట్రోక్ సెంటర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, మరియు మేజర్ జనరల్ రిటైర్డ్ డాక్టర్ ఎస్ కుమారవేలు గారు, న్యూరాలజిస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ పక్షవాతం. ఓకే డాక్టర్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు పక్షవాతం అంటే ఏమిటి, అది ఎలా సంభవిస్తుంది అంటారు? అమ్మా, ముందుగా ఒక నిమిషము ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ గురించి చెప్తాను. పక్షవాతం అనేది చాలా మనిషిని నిర్వీర్యం చేసే జబ్బుల్లో మొదటిది. దీని గురించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. దానికి సంబంధించి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వారు అక్టోబర్ మొత్తం స్ట్రోక్ అవేర్నెస్ మంత్గా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మీ స్టూడియోలో ఇవాళ స్ట్రోక్ గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ న్యూరాలజిస్టులు ఉన్నాము. ఓకే, ఇప్పుడు పక్షవాతం అనేది ఇప్పుడు మెదడు బరువు ఎంతంటే 1350 గ్రాములు అండి. మనిషి బరువు 70 కిలోలు. సో రేషియో తీసుకుంటే 2% పైన ఉండదు ఇప్పుడు మెదడు వెయిట్. కానీ రక్త ప్రసరణ తీసుకుంటే 20% వెళ్తుంది బ్రెయిన్కి. హార్ట్ పంప్ చేసే బ్లడ్లో 20% బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. దాని బరువు ఎంత? కేవలం శరీరంలో 2%. కానీ అంత బ్లడ్ అంటే అంత డిమాండ్ ఉంది, అంత అవసరం బ్లడ్ బ్రెయిన్కి. అవి ఎలా వెళ్తుంది? ఈ రక్తనాళాలు, దీనిలో ఎర్రగా ఇవి ఉన్నాయి సార్, ఇవి రక్తనాళాలు, వీటి ద్వారా వెళ్తుంది. వీటిల్లో అంతరాయం కలిగినప్పుడు, ఈ రక్తనాళాల్లో అంతరాయం కలిగినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆగిపోయినా ఇవి రక్తనాళాలు, వీటిల్లోంచి వీటి ద్వారా మెదడికి రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్తనాళాల్లో ఏదన్నా బ్లాక్ కానీ రక్తనాళం చిట్లడం కానీ జరిగినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో ఇంత యాక్టివ్ బ్రెయిన్కి సడన్గా రక్త ప్రసరణ ఆగిపోయేటప్పటికి 2-3 నిమిషాల కంటే ఉండలేదు బ్రెయిన్, వెంటనే లక్షణాలు వస్తాయి. సో అందుకని హార్ట్కి హార్ట్ అటాక్ ఎలాగో స్ట్రోక్ అనేది బ్రెయిన్ అటాక్ అనుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ అటాక్. అది ఎందుకు వస్తుంది? రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఏదైనా అడ్డుపడినా, రక్తనాళం చిట్లినా రక్త ప్రసరణ ఆగిపోతుంది. కాబట్టి అది వెంటనే లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు అవి ఎక్కడెక్కడ ఉంటే ఎట్లా వస్తాయో తర్వాత చూద్దాం. ఓకే డాక్టర్ గారు, అసలు పక్షవాతం ఎన్ని రకాలు అంటారు? పక్షవాతం అంటే 2 రకాలు ఉంటుంది మేజర్గా చెప్పడానికి. మొదటగా ఫస్ట్ రక్తనాళాలు గడ్డగడ్డం జరిగిన వలన, రక్తనాలు బ్లాక్ అయిపోయిన వలన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీనికి ఇంగ్లీష్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అని చెప్పారు. రెండవ టైప్ ఏంటంటే ఇది రక్తనాలు చిట్లిన వలన రక్తం పెరిగిపోతుంది మెదడులో, రక్తనాలు బయట పెరిగిపోతుంది. దీనికి ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ అంటే మెదడు లోపల బ్రెయిన్ రక్తం పెరిగిపోతుంది. దీంట్లో కరెక్ట్గా చూడాలి. కానీ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఈస్ అరౌండ్ 87%, 87% వాళ్ళకి ఇస్కీమిక్ స్ట్రోక్ జరుగుతుంది. ఇది మిగతా 13% ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ కానీ బ్లీడ్ రక్తనాలు చిట్లిన వలన ప్రాబ్లం జరుగుతుంది. ఇది 2 మేజర్గా. అంటే ఇది కాకుండా చిన్న టైప్ చాలా ఎక్కువ ఉంటుంది. సబరక్నాడ్ హెమరేజ్ అని ఒకటి చెప్తారుగా. సబరక్నాడ్ అంటే రక్తనాళాలు కొంచెం వీక్ అయిపోయి దాని మూలంగా రక్తం సడన్గా పెరిగిపోతుంది బీపీ పెరిగిన వలన. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2: ఇస్కీమిక్ స్ట్రోక్, ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్. మనకి మెయిన్గా ఏంటంటే ఇస్కీమిక్ స్ట్రోక్లు ట్రీట్మెంట్ గురించి చాలా ఇంప్రూవ్మెంట్ అడ్వాన్సెస్ జరిగింది. అందుకని ఇస్కీమిక్ స్ట్రోక్ గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాము. ఇవాళ మళ్ళీ సబ్సిక్వెంట్ డిస్కషన్స్ అన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ మీదే ఉంటుంది. ఓకే మేడం, బ్రెయిన్ హ్యామరేజ్ ఎందుకు వస్తుందంటారు? దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటారు? మాస్టర్ గారు చెప్పినట్టుగా 2 రకాల పక్షవాతాలు ఉంటాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, బ్లడ్ క్లాట్ అవ్వటం మూలంగా వస్తుంది. ఎక్కువ మందికి 85% మందికి అదే వస్తుంది. కాకపోతే 15% మందిలో వచ్చే హెమరేజిక్ స్ట్రోక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తక్కువగా వచ్చినా కూడా ఇది చాలా తీవ్రమైన పక్షవాతం. బ్రెయిన్ హెమరేజ్ వచ్చిన వాళ్ళలో దాదాపు 40% మంది చనిపోతారు. అండ్ దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే బీపీ, హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్.
ఈ హైపర్ టెన్షన్ మూలంగా సగం పక్షవాతాలు వస్తాయి, ఎస్పెషల్లీ హెమరేజెస్. చిన్న వయసులో ఒక్కొక్కసారి ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం మూలంగా కూడా నరాల చిట్లి బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు. మూడవ కారణము బై బర్త్, అంటే పుట్టినప్పుడే కూడా మనకు ఉంటుంది బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ ఉంటాయి. డాక్టర్ కుమారవేల్ గారు చెప్పినట్టుగా 2% మందికి పాపులేషన్లో బ్రెయిన్ హెమరేజెస్ ఎన్యూరిజమ్స్ అనేవి ఉంటాయి. అవి పుట్టుకతో వచ్చినా సరే ఏ వయసులోనైనా చిట్లొచ్చు అనమాట. చిన్నపిల్లల్లో కానీ, యుక్త వయసులో కానీ, పెద్ద వయసులో కానీ. ఆ ఎన్యూరిజమ్స్ చిట్లి బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరల్లో బ్లడ్ చేరుతుంది, దాన్ని సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటారు. ఇది రెండో రకమైన కారణం. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ బ్రెయిన్ లోపల వస్తుంది, బీపీ ముఖ్య కారణం. సబరెక్నాయిడ్ హెమరేజ్ ఏమో ఎన్యూరిజమ్స్ మూలంగా వస్తుంది. కొన్నిసార్లు మనం బ్లడ్ క్లాట్ అవ్వకుండా హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని మందులు వాడతాము, అవి కూడా కొన్నిసార్లు బ్రెయిన్ హెమరేజ్కి దారితీస్తాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పక్షవాతానికి చాలా ఇంపార్టెన్స్. ఓకే డాక్టర్ గారు, పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రక్తనాళాలు మెదడులో అనేక ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఒకటి చెయ్యి కాలు ఆడించడం, మాట, జ్ఞాపక శక్తి, మన బిహేవియర్, నడవడికి, రోజు బిహేవియర్ ఎట్లా ఉంటుంది, బ్యాలెన్స్, చూపు, ఇవన్నీ ఉంటాయి. సో ఏ ఏరియాలో రక్తనాళం అడ్డుపడిందో, ఏ ఏరియా డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి రక్త లక్షణాలు ఉంటాయి. సపోజ్ కామన్గా అయ్యేది ఈ రీజన్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ టెరిటరీ. ఇక్కడ కనుక రక్తనాళం మూసుకుంటే, ఇది కుడిపక్క కాబట్టి ఎడం చెయ్యి ఎడం కాలు పడిపోతుంది. అది కామన్, వెరీ కామన్, ఎవరికైనా తెలుసు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఆ చెయ్యి కాలు పడిపోయింది పక్షవాతం అని చెప్తారు. పని వాళ్ళు కూడా చెప్తారు, అందరికీ తెలుసు, దానికి పెద్ద డాక్టర్ అక్కర్లేదు. కానీ అది కాకుండా ఇక్కడ సపోజింగ్ ఇది ఫ్రాంటల్ లోబ్, ఇక్కడ ఏదైనా రక్తనాళం అడ్డుపడితే సడన్గా వాళ్ళ బిహేవియర్లో తేడా రావచ్చు. ఇది టెంపరల్ లోబ్, ఇటుపక్క డామినెంట్ లోబ్. ఈ ఏరియాలో అయితే అది మెమరీ దెబ్బతినచ్చు, వెనక పక్క అయితే చూపు దెబ్బతినచ్చు. ఇక్కడైతే ఇది సెరిబెల్లం అంటారు, దీనిలో అయితే బ్యాలెన్స్ దెబ్బతినచ్చు. ఇది చిన్న మెదడు. చిన్న మెదడులో ఏంటంటే స్పృహ కాకుండా కళ్ళు అటు ఇటు కదిలించడం, చూపు, మెల్లకన్ను రావడం, ఇటువంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అది కాకుండా బ్రీదింగ్, రెస్పిరేటరీ. సో ఇది మోర్ వైటల్. సో ఏ ఏరియాలో మీకు రక్తనాళం అడ్డుపడిందో దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. సో ముఖ్యంగా కామన్గా వచ్చేది మనం చూడవలసింది ఏంటంటే, ఇమీడియట్గా గుర్తించవలసింది బీ ఫాస్ట్. ముందు ఫాస్ట్ చెప్తాం. ఫేస్, మూతి వంకర, ఒక పక్క వాలిపోవడం, లేదా మూతి ఇట్లా పక్కకు రావడం, ఒక పక్క కదలకపోవడం, అది అట్లా వస్తే అదొకటి. మాట తేడా. తర్వాత చెయ్యి ఇట్లా చాపమనండి, చెయ్యి ఆమ్ కనుక ఇట్లా వాలిపోతూ ఉంటే, చెయ్యి నిలవకపోతే అదొకటి. తర్వాత స్పీచ్, మాట తేడా రావడం. ఇవి కనుక ఉంటే ఇమీడియట్గా టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళాలి. ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ప్రతి నిమిషం, అసలు డిలే చేసే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అది కాకుండా చిన్న మెదడు లక్షణాలు ఉంటాయి. బ్యాలెన్స్, తూలుడు, ఒక పక్కకి తోసేయడం, లేదా విపరీతంగా కళ్ళు తిరగడం. అది పర్సిస్టెంట్గా కళ్ళు తిరుగుతుంటే అది డెఫినెట్గా పక్షవాత. ఫస్ట్ టైం ఇన్ లైఫ్ కళ్ళు తిరుగుతున్నాయంటే పక్షవాత సూచన అని ఆలోచించాలి. అది కాకుండా బీ ఫాస్ట్ అంటారు, అందుకని ఒక యాక్రోనిమ్ పెట్టారు. బీ ఫాస్ట్ అంటే త్వరగా అన్ని రియాక్ట్ అవ్వాలి. దేనికి? బ్యాలెన్స్ పోయినా, చూపులో తేడా వచ్చినా, రెప్ప వాలిపోయినా, మెల్లకన్ను వచ్చినా, నేను చెప్పినట్టు ఇందాక ఫేసు, ఆము, స్పీచ్, టైము. సో ఇవి ఇమీడియట్గా రియాక్ట్ అయితే మనం రికవరీ బాగుంటుంది, డ్యామేజ్ తగ్గించవచ్చు, కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కనుక డిలే చేసామంటే, అక్కడ పర్మనెంట్ డ్యామేజ్ వచ్చిందంటే జీవితాంతం ఆ డెఫిసిట్తో భరించి అవస్థపడాల్సి వస్తుంది. పేషెంటే కాదు, అలాంటి పేషెంట్ ఇంట్లో ఉంటే ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బంది పడుతుంది, అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకని టైం ఈజ్ ఇంపార్టెంట్. ఇదివరకుట్లాగా అంటే ఇదివరకు రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్, ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇలాంటివి ఏమన్నా రాగానే మా ఫ్యామిలీ డాక్టర్ గారు వస్తారండి, వచ్చి చూసి చెప్తారండి అంటే ఆ టైం వేస్ట్ చేయకూడదు. అది మీరు ఆ స్ట్రోక్ ట్రీట్ చేసే సెంటర్ ఎక్కడుందో కనుక్కొని వెంబడే అక్కడికి వెళ్ళాలి. స్ట్రోక్ ట్రీట్మెంట్ చేసే సెంటర్కి ఇమీడియట్గా తరలించాలి పేషెంట్ని. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు, కారు దొరకలేదు, ఇవన్నీ మానేసి వెంటనే ముందు హాస్పిటల్కి, స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉండే హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే డాక్టర్ గారు, టీఐఏ అంటే ఏంటంటారు? టీఏ అంటే మన తెలుగు చెప్పాలి కానీ తాత్కాలిక పక్షవాతం. తాత్కాలిక పక్షవాతం ఏంటంటే పక్షవాతం ఉండే లక్షణాలు ఉండాలి. ఇప్పుడు తారకనాథ్ సార్ చెప్పారు కదా, అలా లక్షణాలు నార్మల్గా
పర్మనెంట్గా ఉంటే మనకి పక్షవాతం చెప్తా. అదే లక్షణాలు వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత పోయినాక దానికి తర్కరాలు పక్షవాతం చెప్పారు. అదే డెఫినేషన్ మూలంగా మనం 24 గంటల లోపల ఏదేది రికవర్ అవుతుందో దానికి తాత్కాలిక పక్షవాతం పెట్టుకుంటాం. ఇది ఏంటి ఇంపార్టెంట్, ఎందుకని టీఐఏ గురించి మనకి ఎందుకు తెలుసుకోవాలి? అదంటే చిన్నదా వచ్చేది పోతుంది, చాలా మందికి వస్తుంది. ఎస్పెషల్లీ నేను చెప్పారు కదా, రక్తనాళాలు గడ్డగట్టడం వలన జరిగిన ప్రాబ్లం ఇస్కెమిక్ స్ట్రోక్. ఆ వచ్చిన వాళ్ళకి మనం కరెక్ట్గా చూసుకుంటే టీఏఏ ఇస్ అ వార్నింగ్ సైన్ ఆఫ్ ఎ మేజర్ ఇంపెండింగ్ స్ట్రోక్ అని. టీఏఏ తాత్కాలిక పక్షవాతం వచ్చిన వాళ్ళకి పెద్ద పక్షవాతం రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, టు ద ట్యూన్ ఆఫ్ 50% ఆర్ మోర్ దెన్ ది నార్మల్ పాపులేషన్. మిగతా పాపులేషన్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి 50% పక్షవాతం వచ్చిన ఛాన్సెస్ పెరిగిపోతుంది. ఆ టైంలో మనం కరెక్ట్గా చూసుకుని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మళ్ళీ వస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్ అంటే మెయిన్గా ఏంటంటే మన ఇదిలో బ్లడ్ ప్రెషర్ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది, అది చూసుకోవాలి. షుగర్ ఉంటుంది. మనం సౌత్ ఇండియా ఈజ్ సపోజ్ టు బి ది షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, అదే చెప్తాడు. సౌత్ ఇండియా ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇన్ 2030 వీల్ హ్యావ్ 50 మిలియన్ డయాబెటిక్స్ ఉండొచ్చు ఇక్కడ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తాత్కాలిక పక్షవాతం ఉంటే మనకి పెద్ద పక్షవాతం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది రాకుండా మనం కాపాడవచ్చు, చేసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ అబౌట్ టీఐఏ. తెలుసుకుంటే మనం పెద్ద పక్షవాతం రాకుండా కాపాడవచ్చు చేసుకుని. అండ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే డాలీ అని ఒక వర్డ్ ఉందండి. డాలీ అంటే డిసీజ్ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్, అంటే పక్షవాతం మూలంగా ఎంత దూరం ఎకానమీ మీదే బాధపడుతుంది. ఎకానమీ అంటే మనకి స్ట్రోక్ పక్షవాతం మూలంగా ఎంత మంది పని చేయలేకపోతాడు, అంత మూలంగా ఎకానమీ ఎంత బాధపడుతుంది అది చూసుకుంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ నెక్స్ట్ టు హార్ట్ ఈజ్ బ్రెయిన్. అది ఇంపార్టెంట్ చేసుకోవాలి. చాలామంది ఉంటుంది. 2019లో లేటెస్ట్ లిటరేచర్ వచ్చింది. దాన్ని బట్టి డెవలపింగ్ కంట్రీస్, మనం ఉంటే దేశంలో చాలా బాధ ఉంటుంది. బాధ అంటే టు ద ట్యూన్ ఆఫ్ దేసే ఒరిజినల్గా వెస్టర్న్ కంట్రీస్ యుఎస్ఏ, యూకే, యూరోప్లో ఉంటుంది ఎక్కువ పక్షవాదాన్ని. బట్ లేకిన్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ డెకేడ్ లోపల 70% to 80% ఈస్ అఫెక్టెడ్ బై ఇన్ ది డెవలపింగ్ కంట్రీస్. మన దేశం ఉంటుంది ఇక్కడ, ఈస్ట్ ఆఫ్రికా, ఏషియా, ఇది అన్ని చోట్ల మనకి పక్షవాతం ఛాన్సెస్ చాలా పెరిగిపోయినాయి. దానివలన కంట్రీలో మనకు తెలియకుండా ఎకానమీ మీద చాలా బాధపడుతుంది. లీవ్ అలోన్ డెత్స్, దే సే 1/3 ఆఫ్ ద పేషెంట్ ఎవరు పక్షవాతం వాళ్ళు చనిపోతారు. అది కాకుండా 1/3 బికమ్స్ ఇన్కెపాసిటేట్ అని పని చేయలేకపోతాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ టీఐఏ అండ్ ప్రివెంటింగ్ స్ట్రోక్. అది వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ మూలంగా ఈ డే పెట్టుకోవడానికి కూడా ముఖ్య సిద్ధాంతం అదే అండి. తాకి మనం పక్షవాతం రాకుండా కాపాడవచ్చు, చేసుకోవాలి. దానికోసమే టీఐఏ బికమ్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎ ఇంపెండింగ్ స్ట్రోక్. ఓకే మేడం, అసలు పక్షవాతం ఎవరిలో వస్తుందంటారు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే పక్షవాతం మన జనాలు మామూలుగా ఏమనుకుంటారంటే పక్షవాతం అంటే ఏదో ఓల్డ్ పీపుల్లో పెద్దవాళ్ళల్లో వస్తుంది, అది ఎవరికి సంబంధం లేదు, మనం ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. పక్షవాతం అనేది పుట్టినప్పటి నుంచి 100 years దాకా ఏ వయసు వారికైనా రావచ్చు. చిన్నపిల్లలకి, యుక్త వయసు వారికి, 40s 50s వాళ్ళకి, లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. అఫ్ కోర్స్ ఓల్డ్ ఏజ్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అంటే 55 years తర్వాత ప్రతి 10 yearsకి డబల్ అవుతుంది ద ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్. కానీ ఏ వయసు వారికైనా ఎవరికైనా రావచ్చు అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. వన్ మోర్ కాన్సెప్ట్ ఈ వరల్డ్ స్ట్రోక్ అవేర్నెస్ మంత్లో మేము చెప్తున్నది. చిన్నపిల్లలకి పుట్టినప్పుడు ఉదాహరణకి కాన్పు కష్టమయ్యి బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు, ఆక్సిజన్ తగ్గి బాక్స్లో పెట్టారు అంటారు కదా, అది కూడా ఒక రకమైన పక్షవాతం అనమాట. ఆ బ్రెయిన్ అంత చిన్న వయసులో కనుక దెబ్బతింటే జీవితాంతం ఆ బేబీ మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ అయ్యి ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు. అది బికాజ్ ఆఫ్ ఎ స్ట్రోక్. చిన్నపిల్లల్లో ట్యూబర్క్లోసిస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ మూలంగా వస్తుంది, మెనింజైటిస్ లాంటి వాటిల్లో. యుక్త వయసులో మన దేశంలో ఇప్పుడు 25% మంది బిలో 50 years. 100 మందికి పక్షవాతం వస్తే వారిలో 25 మంది చిన్న వయసు వారు ఉంటున్నారు. వీరిలో ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాలు ఇవి చాలా ఎక్కువ కారణాలు. స్మోకింగ్ చేసేవారిలో, ఆల్కహాల్ చేసేవారిలో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్ ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. అందరికీ వచ్చే కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ 2 రకాలుగా ఉంటాయి, మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్. నాన్ మోడిఫైయబుల్ అంటే ఏంటంటే వయసు, దాన్ని మనం ఆపలేము. వంశపారంపర్యం,
మన పెద్దల్లో వస్తే వస్తుంది. రెండోది ఎథ్నిసిటీ, మన ఏషియన్స్, ఇండియన్స్ మనందరం ఎక్కువ ప్రోన్ ఫర్ స్ట్రోక్స్. ఇవి మన చేతిలో లేనివి. కాకపోతే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద మనందరం చాలా దృష్టి పెట్టాలి, అవగాహన పెంచాలి. ఈ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మన చేతిలో ఉంటాయి. 80% పక్షవాతాలు ఆపచ్చు మనం ఈ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక కంట్రోల్ చేయగలిగితే. అవేంటవి? హైపర్ టెన్షన్, డాక్టర్ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బీపీ ఒకటి మనం కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలు ఆపచ్చు. డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉంచుకొని దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ ఉంటే రెండోది. మూడోది గుండె జబ్బులు. కొన్ని రకమైన గుండె జబ్బులు గుండె అస్తవ్యస్తంగా కట్టుకొని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు, వాటి మూలంగా రావచ్చు. వాటిని ముందే కనుక్కొని బ్లడ్ క్లాట్ అవ్వకుండా మందులు ఇవ్వాలి. నాలుగోది స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ, ఓవర్ వెయిట్, మన వేస్ట్ సర్కంఫరెన్స్ కనుక ఎక్కువ ఉంటే అది కూడా స్ట్రోక్ రిస్క్ను పెంచుతుంది. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అందరూ చెక్ చేసుకోవాలి. ప్రతివారు 30 ఏళ్ళ నుంచి కూడా ప్రతి వాళ్ళు బీపీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ అనేది సైలెంట్ డిసీజ్, మనం చెక్ చేస్తే కానీ తెలియదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రతి వారికి రిస్క్ ఉంటుంది. 1 in 4 WHO లెక్కల ప్రకారం ప్రతి 4 ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తుంది. అందుకని మాకెందుకులే, మాకు సంబంధం లేదా అనుకోకుండా ప్రతి వారు కూడా ఎస్పెషల్లీ 30 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి. దీనికి స్ట్రోక్ రిస్కోమీటర్ అని ఆన్లైన్ యాప్ కూడా ఒకటి ఉంది, అది చాలా ఈజీ. దాన్ని దట్స్ ఎ ఫ్రీ డౌన్లోడ్, స్ట్రోక్ రిస్కోమీటర్. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దాంట్లో ఉన్న డేటా ఎంటర్ చేస్తే మీకు రిస్క్ ఎంత ఉంటుంది, మీరు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మీకు తెలుస్తాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్. ఓకే డాక్టర్ గారు, అసలు ఇది వంశపారంపర్యంగా ఉంటుందంటారా? ఉంటుందండి, ఇది మంచి క్వశ్చన్. చాలాసార్లు ఇప్పుడు బాగా జెనెటిక్స్ మీద బాగా స్టడీ విపరీతంగా జరుగుతోంది అన్ని జబ్బులకి. సో దీంతో చాలా జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కనుక్కుంది. ఏమీ లేకపోయినా కూడా ఒక ఇంట్లో ఒకళ్ళకి పక్షవాతం వస్తే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్కి వచ్చే అవకాశం ఎక్కువ. అది రిస్క్ వేరే ఉన్నా లేకపోయినా షుగర్ బీపీకి సంబంధం లేకుండా కూడా రిస్క్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. కామన్గా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు షుగరు బీపీ ఉన్నాయి కదా, వీటి వల్ల కూడా వస్తుంది. వీటి వల్ల ఇందాక చెప్పినట్టుగా అవి 2 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, బీపీ అండ్ షుగర్. అవి ఎలా మనం ముందే కనుక్కోవాలి. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ కాబట్టి ఏమీ లేదు బాగానే ఉన్నాం కదా, చూద్దాంలే మనకెందుకు ఉంటుంది బీపీ, ఇంకా 40 ఏళ్ళు దాటలేదు అని అనుకోవడం తప్పు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందుగానే అది చెక్ చేయించుకుంటూ ఉండాలి బీపీ షుగర్. ఇవి కాకుండా కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా రక్తనాళాల్లో హెమోగ్లోబిన్ క్యారీ చేసేది హెమోగ్లోబిన్, ఆక్సిజన్ క్యారీ చేసేది హెమోగ్లోబిన్లో తేడాలు ఉంటాయి. లైక్ సికిల్ సెల్, చాలా అన్కామన్ బట్ రేర్ డిజార్డర్స్. అది కూడా జెనెటిక్ కాజ్. హోమోసిస్టిన్ అనేది మన రక్తంలో ఎక్కువగా ఉంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. ఇవన్నీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక తప్పకుండా ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు, ముందుగా కనుక్కుంటే. ఆ తర్వాత రక్తం స్మూత్గా ఫ్లో అవ్వాలి కదా సరే రక్తనాళాల్లో, దాన్ని పల్సనగా ఉండాలి గడ్డలు కట్టకుండా ఉండడానికి. దానికి న్యాచురల్గా మన బాడీలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, అవి రక్తం గడ్డగట్టకుండా స్మూత్గా ఫ్లో అయ్యేట్టు చేస్తుంటాయి. జెనెటిక్గా ఇవి డెఫిషియెంట్ ఉంటే ఒకవేళ వాళ్ళకి రక్తనాళాల్లో మళ్ళీ అట్లా అడ్డుపడి స్ట్రోక్ వచ్చే అవకాశం. సో డెఫినెట్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా స్పెసిఫిక్గా వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి, జెనెటిక్ జబ్బులు. బట్ ఇన్ జనరల్ చూస్తే ఇవన్నీ తక్కువ శాతంలో ఉంటాయి. ఎక్కువ శాతం షుగరు, బీపీఏ, ఇవే ముఖ్యం. షుగరు, బీపీ, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, వెయిట్, కొలెస్ట్రాల్. షుగర్, బీపీ, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్, ఇవే ముఖ్యంగా. ఇవే ఏదో ఉందని భయపడద్దు, ఎందుకంటే దానికి ముందు మీకు అదే ఉండే కనుక ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, చిన్న వయసు వారిలో పక్షవాతం వస్తుందంటారా? అసలు దానికి గల కారణాలు ఏంటంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకని మన వాళ్ళు చాలామంది చెప్తారు, నాకు ఇది పక్షవాతం రాదు కదా, నా వయసు ఏంటంటే 40 ఉంటుంది, 45 ఉంటుంది కదా, రాదు అని చెప్తారు. అది ఇప్పుడు కరెక్ట్ కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు మన స్టడీస్లో కనిపించింది. ఎందుకని మేడం చెప్పిన ప్రకారం 12% వాళ్ళకి less than 40 years హ్యావ్ ఇస్కెమిక్ స్ట్రోక్, అండ్ 25% ఫ్రమ్ 12% ఇది 25%, 25% అయిపోతుంది 45 years దాకా. దట్స్ ఇంపార్టెన్స్ అండి. 25% అంటే 1/4 ఆఫ్ స్ట్రోక్స్ అక్కర్ ఇన్ ది యంగ్. అర్థమైందిగా, 4 1 స్ట్రోక్ వాళ్ళు యంగ్ పర్సన్ ఉంటాడు.
ఇదన్నీ మనం జాగ్రత్తగా కాపాడు చేసుకుంటానికి ఇంపార్టెంట్ మెసేజ్ అండి. అది సెకండ్ మీరు ఏమి అడిగారు కానీ పక్షవాతం ఎందుకు వస్తుంది అని అడిగారు చిన్న వయసులో ఉండే వాళ్ళకి. నార్మల్గా ఏంటంటే కామన్ థింగ్స్ ఆర్ కామన్ అండ్ కామన్ థింగ్స్ ఆర్ స్టిల్ కామన్ ఇన్ యంగ్ ఆల్సో. అంటే ఎల్డర్లీ పీపుల్కి బీపీ ఉందని చెప్తాము మనం, షుగర్ ఉందని చెప్పారు కదా. ఇప్పుడు చాలామందికి చూసుకుంటే ఉంటారు కదా మనం, చిన్న వయసులో ఉండే వాళ్ళు కూడా బీపీ ఉంటుంది అని తెలుసుంది. మేడం చెప్పిన ప్రకారం 30 చెప్పారు, నేను 35 నార్మల్లీ చెప్పుంటాను ఇప్పటిదాకా. 35 ఉంటే మీకు 4 నెంబర్ తెలుసుకోవాలి. ఏంటి, మీరు డబ్బులు ఎంత తీసుకుంటారు, మీకు 4 కారు ఉంటుందా, 5 కారు ఉంటుందా, 4 ఇల్లు ఉంటుందా, 5 ఇల్లు ఉంటుందా, కాదు. మెయిన్గా మనం తెలుసుకుంటే వాళ్ళది ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బీపీ ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మీ షుగర్ ఎంత ఉంది, మీ అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్తారు అది, అండ్ మీ బరువు ఎంత ఉంటుంది, వాట్ వి కాల్ ఇన్ మెడికల్ టర్మ్స్ యాజ్ బాడీ మాస్ ఇండెక్స్. ఇది 4 నెంబర్ మనం ప్రతి సంవత్సరాలు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎప్పుడు తేడా ఉందో దానికి కరెక్టివ్ యాక్షన్ పెట్టుకుంటే మనకి పక్షవాతం నుంచి కాపాడు చేసుకుంటానే ఛాన్సెస్ 50 to 70% పెరిగిపోతుంది. యూ హ్యావ్ గాట్ లెస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ స్ట్రోక్ బై 50 to 70% ఇఫ్ యూ టేక్ ప్రొటెక్టివ్ యాక్షన్ అగైన్స్ ఆల్ దీస్ 4 ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అది కాకుండా ఇప్పుడు మనం సార్ చెప్పిన ప్రకారం జెనెటిక్ కాసెస్ ఉంటుంది. జెనెటిక్ కాసెస్ అంటే హెరిడిటరీగా ఉండదు. జస్ట్ ఇప్పుడు మనం ఉంటారు కదా, అరకు వ్యాలీ ఉంటుంది మనకి, అక్కడ ఇన్బ్రీడింగ్ చెప్తారు కదా, దట్ ఈస్ ట్రైబల్ పాపులేషన్. అంటే వాళ్ళకి మ్యారేజ్ అంటే వాళ్ళ లోపలే ఉంటుంది. ద సే ఈస్ వన్ ఆఫ్ ది కాసెస్ ఫార్ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం చెప్తారు కదా. మేడం సార్ చెప్పారు కదా, సికిల్ సెల్ డిజీజ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఇన్. ఇప్పుడు మన కంట్రీ ఛత్తీస్గఢ్ స్టేట్ను ఒక స్టేట్ ఉంది మన పక్కన ఉన్న ప్రదేశం అంటే, దానిలో ఉంటుంది, ఎక్కువ మందికి ఉంటుంది, దానికి పక్షవాతం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ అంటే మోయా డిసీజ్ ఒక ఎంట్రీ కూడా ఉంటుందండి. మోయా డిసీజ్ అంటే మనం కారణం తెలియకుండా రక్తనాళం మూసిపోతుంది. ఎందుకు మూసింది ఇప్పుడు దాకా వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ రీజన్. ఒక రకంగా ముందు చెప్పినది మనం టీబీ వలన ఉండొచ్చు అని చెప్తారు కానీ, బట్ వీ హ్యావ్ నాట్ ప్రూవన్ ది ఎఫెక్ట్ యాజ్ సచ్ ఆన్ దిస్ పాయింట్ ఉంటుంది. సెకండ్ ఇది 3 చూసుకున్న కనుక ఇప్పుడు ఏంటి, మనం ఏ మధ్యలో ఉంటాను, కరోనా పాండమిక్ మధ్యలో ఉంటారు. సెకండ్ వేవ్ వీఆర్ ట్రైయింగ్ టు గెట్ ఓవర్ సెకండ్ వేవ్ ఉంటుంది. ఆ విషయంలో కూడా ఆ కరోనా వలన కూడా మనం ఇప్పుడు చూసుకుంటే ఉంటాను, కరోనా వచ్చిన వాళ్ళకి పక్షవాతం వచ్చిన ఛాన్సెస్ చాలా పెరిగింది కంపేర్ టు ది నార్మల్ పబ్లిక్. అది యంగ్స్టర్స్కి ఎక్కువ ఉంటుందండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో దట్ కరోనా అంటే ఒక 4 రోజులు జ్వరం వస్తుంది, కొంచెం ఇదంతా బాడీ అటాట్ కొంచెం నొప్పిగా ఉంటుంది సరిపోతుంది కాదు. ఇట్ క్యాన్ అఫెక్ట్ ది బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. మనం ఇప్పుడు చెప్పుంటారు కదా, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ చెప్తారు. లాంగ్ కోవిడ్ అంటే ఇట్ కెన్ గో అప్ టు 90 days 120 days. ప్రతిరోజు మీరు లిటరేచర్ చూసుకుంటే డేస్ పెరుగుతూ ఉంటుంది లాంగ్ కోవిడ్ డెఫినేషన్కి. దానిలో కూడా పక్షవాతం ఒక ఇంపార్టెంట్ లక్షణాలు ఉంటుంది. ఇట్ క్యాన్ బికాస్ ఆఫ్ బ్లీడ్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ నుంచి వాళ్ళు పెట్టారు, రక్తనాళ చిట్లిందని చూసారు, 3 కేసు పెట్టారు. దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ వేవ్ లోపల. మన తర్వాత నేను కూడా చూసానండి, ఇప్పుడు నా హాస్పిటల్ చూసినట్టే 12 కేసు దాకా జరిగింది రిలేటెడ్ టు కోవిడ్. టైం కోరిలేషన్ విత్ కోవిడ్ విత్ నో అదర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది కాకుండా చూసుకున్న కనుక కోవిడ్ వలన కూడా పక్షవాతం రావచ్చు. ఈ మధ్యలో నేను ఒక్క వర్డ్ చెప్తాను, నాట్ రిలేటెడ్ టు స్ట్రోక్ అంటే, మెయిన్గా వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ కోవిడ్. వీఆర్ స్టిల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అ కోవిడ్ పాండమిక్ అండ్ వీ షుడ్ టేక్ డ్యూ ప్రికాషన్స్. 3 precautions చెప్తారు, అన్ని వాళ్ళకి తెలుస్తుంది కదా. సేఫ్ మాస్కింగ్, సేఫ్ డిస్టెన్సింగ్ అండ్ అవాయిడింగ్ ఓవర్ క్రౌడింగ్. మెయిన్ ఇది 3. 6 feet distance between 2 people when they talk. We are, as news readers మీరు చూసుకుంటారుగా, we are now in an isolated room without others close by. అందుకోసం మనం 3 మాస్క్ కాకుండా ఉంటాను, including our moderator. So that is the important that we should keep in mind, that పక్షవాతాలు ఉంటే కారణం సింపుల్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కాకుండా వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఇన్ ది యంగ్స్టర్స్ నవడేస్ మనం చూసుకుంటే కనుక స్మోకింగ్ చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. టొబాకో యూస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, స్మోకింగ్ కాకుండా వేరే ఫామ్లో కూడా ఉంటుంది. హ్యాబిచువల్ డ్రగ్స్ కూడా చెప్తారు, మన దేశంలో అంత ఎఫెక్ట్ ఉంటుంది అని కానీ బట్ ఉంటుంది. అన్ని వాళ్ళు న్యూస్ పేపర్ చూసుకుంటారుగా డ్రగ్స్ గురించి. ఇదే కారణం ఉంటుంది, ఇది మక్క కారణం ఉంటుంది. 80% ఆఫ్ స్ట్రోక్స్ ఇన్ ది యంగ్ ఆర్ బికాస్ ఆఫ్ కాసెస్ విచ్ ఎఫెక్ట్ ది ఓల్డ్ ఆల్సో. అంటే ఓల్డ్ అంటే ఇప్పుడు మన లేటెస్ట్ WHO డెఫినేషన్ చూసుకున్న కనుక 65 years దాకా ఓల్డ్ అని వాళ్ళు చెప్పలేదు. 65 తర్వాత వాళ్ళన్నీ ఓల్డ్ మనం ముందు చెప్పుంటారు కానీ వాళ్ళు ఏం చెప్తారు, యంగ్ అని చెప్తారు. యంగ్, ఓల్డ్, మిడిల్ అండ్ ఓల్డ్ ఆఫ్టర్ 85 వాళ్ళు చెప్పిన ప్రకారం. సో వయస్సు ఎక్కువ అయిపోయింది. ఇండియన్ యావరేజ్ లివింగ్ ఏజ్ హెస్ గాన్ అప్ టు 73
బట్ విత్ కరోనా వీ కమ్ డౌన్ బై 2 years డౌన్. బట్ అది కాకుండా వయసు పెరిగిన వలన వ్యాధి పెరుగుతుంది. అది కాకుండా యంగ్స్టర్స్ కూడా వ్యాధి ఉండకే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే యంగ్స్టర్స్ అంటే ఒక్క నిమిషం, హార్ట్ డిజీజ్, గుండె ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది, అది వాల్వులర్ డిజీజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతాయి గుండెలో, అవి డిస్లాడ్జ్ అయితే బ్రెయిన్లో రక్తనాళాలకి అడ్డుపడతాయి. సో అది ఏ ఏజ్లో అయినా రావచ్చు. చిన్న వయసులో హార్ట్ డిజీజ్ ఉంటే రావచ్చు. హార్ట్ పంపింగ్ వీక్గా ఉన్నా కూడా క్లాట్స్ ఫామ్ అయి రావచ్చు. సో అది యూజువల్గా హార్ట్ డిజీజ్ పెద్దవాళ్ళకి వస్తుంది, కానీ కొన్ని డిజీజెస్ ఉన్నాయి, వాల్వులర్ హార్ట్ డిజీజ్, రుమాటిక్ హార్ట్ డిజీజ్, కంజనెటల్ హార్ట్ డిజీజెస్, ఇవన్నీ ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకి కూడా వస్తాయి. సో దాని నుంచి కూడా వాళ్ళకి ఇట్లా స్ట్రోక్ అది వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే టు కంటిన్యూ డాక్టర్ గారు ఇద్దరు ఇంపార్టెంట్ చెప్పారు. ఎందుకంటే మన యంగ్ పాపులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు హెల్దీగా ఉంటేనే మన కంట్రీ కూడా ఫ్యూచర్ బాగుంటుంది. చిన్న వయసు వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. వన్ మోర్ కాజ్ ఆఫ్ యంగ్ స్ట్రోక్ ఈజ్ డెలివరీ టైము. లేడీస్లో వచ్చే కొన్ని రకాల సమస్యలు చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి కానీ పిల్లల కోసం కానీ హార్మోనల్ థెరపీ వాడతారు. కొంతమంది జెనెటిక్గా వాళ్ళకి టెండెన్సీ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అందుకని ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ హెడేక్, వామిటింగ్స్, బ్లరింగ్ ఆఫ్ విషన్ ఉంటే కనుక జాగ్రత్తగా వెంటనే కన్సల్ట్ చేయాలి. డెలివరీ తర్వాత యూజువల్గా డెలివరీ తర్వాత ఏంటంటే బ్లడ్ కొంచెం క్లాట్ అయ్యేది ఎక్కువ ఉంటుందన్నమాట, క్లాటింగ్ మెకానిజం. అందుకని పోస్ట్ పార్టంలో CVTs అని సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, వీనస్ స్ట్రోక్స్ అనేవి ఒక రకమైన పక్షవాతాలు వస్తాయి. అది చిన్న వయసు కాబట్టి తలనొప్పి అంటే ఏదో పోస్ట్ పార్టమ్ టెన్షన్ అనో లేకపోతే వీక్నెస్ అనో అశ్రద్ధ చేస్తారు. దాని సడన్గా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి లైఫ్ డేంజర్ కూడా సంభవిస్తుంది. కాబట్టి ఏ తలనొప్పి, వాంతులు ఏ వయసులో వచ్చినా పెరాలసిస్ అవ్వచ్చు అనే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ప్రతి తలనొప్పి భయపడక్కర్లేదు. సడన్గా వచ్చే తీవ్రమైన తలనొప్పి, దట్ ఈస్ కాల్డ్ థండర్ క్లాప్ హెడేక్. అంటే ఇదివరకు ఎప్పుడు లైఫ్లో రానటువంటి తీవ్రత ఉండే తలనొప్పి, ఆరు ఫిట్స్ వచ్చినా దాంతోపాటు వాంతులైనా, మగతలోకి వెళ్ళినా, ఇవి చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. ఈ పోస్ట్ పార్టమ్ CVTలు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఒక ఇంపార్టెంట్ ఏంటంటే వాస్కులైటిస్ ఒక ఎంటిటీ ఉందండి. వాస్కులైటిస్ అంటే రక్తనాళాలలో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటుంది. వన్ ఆఫ్ ది కామన్ కండిషన్స్ ఆఫ్ వాస్కులైటిస్ అఫెక్టింగ్ ఎస్పెషలీ లేడీస్ పాపులేషన్స్కి ఉంటుందంటే SLE ఒక ఎంటిటీ ఉంది, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్. దానివలన కూడా పక్షవాతం ఎక్కువ రావచ్చు యంగ్ పేషెంట్స్కి. అది ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇదన్నీ చిన్న నంబర్లో ఉంటుంది కానీ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ వయసునా సరే పక్షవాతం వచ్చినప్పుడు కొంచెం సర్టన్ టెస్ట్ ఉంటుంది. దట్ విల్ కమ్ టు ద డిస్కషన్ లేటర్లో వస్తారుగా. ఇది చేసినప్పుడు మాత్రం అన్ని రకాలకి ఉంటుంది. వాట్ ఈస్ కామన్ ఈజ్ కామన్. నంబర్ 1, దేర్ ఆర్ ఆల్సో అన్కామన్ కాసెస్ ఆఫ్ స్ట్రోక్. అది మాత్రం మనం కండిషన్ బట్టి అక్కడ ఉంటారు, ఇది ఏ కండిషన్లో పేషెంట్ వస్తారు, ఏ కండిషన్లో వాళ్ళకు ఉంటుంది, అది బట్టి మనం చూసుకోవాల్సింది. అది ఇంపార్టెంట్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మేడం చెప్పిన ప్రకారం ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో CVT is common in India. But what is important is CVT కాకుండా ఈవెన్ ఇస్కెమిక్ స్ట్రోక్, రత్నాలు మూసిపోయి వచ్చిన ఇస్కెమిక్ స్ట్రోక్ వలన కూడా ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ది నాన్ ప్రెగ్నెంట్ పీరియడ్ ఇన్ విమెన్. అది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ లిటరేచర్ ప్రకారం చూసుకుంటే విమెన్ ఆర్ మోర్ ఇన్ నంబర్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రోక్ అండ్ ద డెత్స్ డ్యూ టు స్ట్రోక్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ విమెన్. అందుకని ఏంటి, ముందు మనకి ఒక ఆలోచన ఉంటుంది, లేడీస్ కదా నాకు ఉంటుంది కదా, నాకు హార్మోన్ ప్రొటెక్షన్ ఉంది అది ఉంటుంది కానీ నాకు పక్షవాతం రాదు కదా, అలా ఆలోచన ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ రైట్ ఎనీమోర్. సో వాస్కులైటిస్ ఒకటి అంటే ఆయన చెప్పారు కదా కుమారవేల్ గారు, ట్యూబర్క్లోసిస్ మన ఇండియాలో టీబీ చాలా కామన్. ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఒక్కోసారి రక్తనాళాలు మూసుకొని పక్షవాతం రావచ్చు. ఓకే డాక్టర్ గారు, పక్షవాతం వచ్చిన వారికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అవునమ్మా, ఇది కూడా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ క్వశ్చన్. రికరెంట్ స్ట్రోక్, ఇప్పుడు 100 మంది పక్షవాతాల్లో 1/4 మంది రెండోసారి వచ్చిన వాళ్ళు. సో ఒకసారి పక్షవాతం వస్తే దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని వార్నింగ్గా పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో దాని గురించిన మందులే కాకుండా దాని గురించిన జాగ్రత్తలు, మందులు ఏంటి, ఆస్పిరిన్ ఆర్ క్లిప్టోగ్రెల్, కొన్నిసార్లు స్టాటిన్స్ అండ్ బీపీ మందులు, షుగర్ మందులు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ప్రతి ట్రీట్మెంట్కి ఉట్టి మందులే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయకపోతే రెండోసారి వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఒకసారి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి. స్ట్రోక్ బిగెట్స్ స్ట్రోక్ అంటారు. అందుకనే
అందుకని రికరెంట్గా వస్తుంది కాబట్టి వచ్చి తగ్గిపోయిందండి మానేసాం మందులు అంటారు చాలాసార్లు. మీరు ఇచ్చారు మందులు 3 నెలలు వాడాము నార్మల్ అయిపోయాం కదా ఇంకెందుకని మానేసామంటారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. ఒకసారి పెరాలసిస్ అంటూ వస్తే లైఫ్ లాంగ్ డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుతూ లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్తో పాటు. నేను ఇక్కడ ఈ మాటలో ఒక మాట చెప్తాను. వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాజ్ మేడం చెప్పిన ప్రకారం సెకండ్ టైం స్ట్రోక్, ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ సెకండ్ స్ట్రోక్ ఫాలోయింగ్ ఎ ఫస్ట్ స్ట్రోక్ ఇస్ 50% ఉంటుందండి. ఇట్ ఈస్ 50% మోర్. Patient who had a stroke has got 50% more chance of getting a second stroke compared to a patient who never had a stroke. అంటే పక్షవాతం ఉంటే కనుక మళ్ళీ సెకండ్ టైం వచ్చినకి ఛాన్సెస్ 50% ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్. అండ్ యాజ్ మేడం కరెక్ట్గా చెప్పారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ ఏంటి అది కరెక్ట్గా మేడం చెప్పారు, 3 నెలల కరెక్టే, 3 నెలల తర్వాత అన్నీ కొంచెం నడుస్తుంటారు, అన్నీ అయిపోయింది. కానీ ఎందుకు డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి, 500 తీసుకుంటారు కదా, ఎందుకు వెళ్ళకుండా అవసరం లేదుగా, నేనే చూసుకున్నా కనుక నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదండి. చాలామంది వచ్చి చెప్తారు నాకు ఏమి ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంటారుగా. బీపీ చూసుకుంటా వాళ్ళు ఉంటుంది 180, 110, షుగర్ చూసుకుంటే 200, 300 మధ్యలో ఉంటుంది. అలా చేసిన కష్టం అయిపోతుంది. అంటే ఎంత దూరం కాపాడు వచ్చి చేసుకుంటారో ఫస్ట్ నుంచి బయటపడడానికి ఎంత కాపుడు చేసామో అదన్నీ తేడా అయిపోతుంది, ఉపయోగం లేకుండా వీఆర్ అన్నెసర్లీ ఎక్స్పోజింగ్ అవర్ సెల్స్ టు ఫర్దర్ రిస్క్ ఇన్ ది పాపులేషన్. అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. Don't think that spending those 300-400 rupees on consultation is going to cost you much, but it is going to save your life and your economy and your working capacity కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ పక్షవాతం వచ్చిన వారు ఏ పరీక్షలు చేయించుకోవాలంటారు? ఇప్పుడు ఇందాక కుమరవేల్ గారు చెప్పినట్టు మనకి పక్షవాతం 2 రకాలు అన్నారు కదా. ఒకటి రక్తనాళం అడ్డుపడితే వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. రెండోది రక్తనాళం చిట్లితే మెదడులో రక్తం గడ్డగడుతుంది, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు, లేదా సబర్కనాయిడ్ హెమరేజ్. వీటికి ఫస్ట్ ఏ స్కాన్ లేని చోట సిటీ స్కాన్ అయితే ఉంది కదా అన్ని చోట్ల. సో సిటీ స్కాన్ చేస్తే ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఎందుకంటే రెండింటికి ట్రీట్మెంట్ డిఫరెంట్. సో ఫస్ట్ ఉంటే సిటీ స్కాన్ మస్ట్గా చేసేసి, అది ఉన్నా కూడా ఎంఆర్ఐ స్కాన్ ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే వివరాలు ఇంకా బాగా తెలుస్తాయి. రక్తనాళాలు ఎక్కడున్నాయి, ఏమిటి, ఎక్కడెక్కడ అడ్డుపడ్డాయి అనేది వివరాలు ఇంకా బాగా తెలుస్తాయి. సో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్రెయిన్ స్కాన్ అనేది ఇమేజింగ్ చాలా ఇంపార్టెంట్, ఇమీడియట్గా చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ 4.5 hours ఇస్ ద గోల్డెన్ పీరియడ్. ఆ టైంలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే రేపు చేయించుకుందాం స్కాను అని అంటే కుదరదు, వెంటనే స్కాన్ చేయాలి. స్తోమత లేకపోతే కనీసం సిటీ స్కాన్ చేస్తే దాని నుంచి అయినా మనం డిసైడ్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో బ్రెయిన్ స్కానింగ్ అనేది నెంబర్ 1 అసలు ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఒకవేళ ఎంఆర్ యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేయగలిగితే రక్తనాళాలు ఎక్కడెక్కడ అడ్డుపడింది ఏమిటి అని చూడొచ్చు, ఏ నాళం అడ్డుపడింది. ఒక్కోసారి థ్రాంబోలైసిస్కి ఇంప్రూవ్ కాదు అనిపిస్తే మనం ఇంటర్వెన్షన్ చేయడానికి కూడా ఉపయోగం ఉంటుంది. సో అందుకని సిటీ స్కాన్, బ్రెయిన్, ఎంఆర్ఐ, ఎంఆర్ యాంజియో, సిటీ యాంజియో, వీటిల్లో ఏదో ఒకటి తీసి ఒకటి తర్వాత ఒకటి కానీ చేసుకొని మనం కరెక్ట్గా డిసైడ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా టెస్టులు, ఇవేమో స్ట్రోక్ ట్రీట్మెంట్ కోసం చేసే టెస్టులు. ఇవి ఏమిటి, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ లోపల ఏమైనా హెమరేజ్ వచ్చిందా, లోపల తలనొప్పి అని అంటున్నారు, పేషెంట్ డిటరేట్ అయ్యారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మళ్ళీ కూడా స్కాన్ చేసి చెక్ చేస్తూ ఉంటాం. సో సిటీ స్కాన్ బ్రెయిన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ బ్రెయిన్ ఇవన్నీ మస్ట్. అది కాకుండా ఎందుకు వచ్చింది అనేందుకు కొన్ని టెస్టులు చేయాలి. ఇప్పుడు ఇదేమో నేను ఏం టైప్ ఆఫ్ స్ట్రోక్, దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి చేయాల్సిన టెస్టులు అవి. ఎందుకు వచ్చింది అని చేయవలసిన టెస్టులు ఏంటంటే గుండె పరీక్ష. ఇందాక అనుకున్నాం కదా, గుండె నుంచి క్లాట్స్ ఫామ్ అయితే లోపలికి వెళ్తే సో గుండె ఎలా ఉంది, గుండె పంపింగ్ ఎలా ఉంది, గుండెలో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా, వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి వీటి నుంచి. లేదా నెక్స్ట్ మెడలో రక్తనాళాలు డోప్లర్ చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా ఏమీ దొరకనప్పుడు కుమరవేల్ గారు చెప్పినట్టు వాస్కులైటిస్, రేర్ కాజెస్కి అన్నీ అట్లా టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఈ డోప్లర్ అవనేవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా ఒకవేళ మళ్ళీ ఇప్పుడు రికరెంట్ స్ట్రోక్ రాకుండా ఒకసారి వచ్చి రికవర్ అయ్యారు, మళ్ళీ వస్తుందా రాదా, వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ 90% మూసుకోపోయింది మెడలో అని అనుకున్నప్పుడు దానికి ఏమన్నా స్టంట్ పెట్టాలా అనే నిర్ణయం కోసం ఈ టెస్టులన్నీ అవసరం. వీటికి కాకుండా మనకు తెలిసిందే కదా, బీపీ చిన్న వయసులో ఇప్పుడు 25 ఏళ్ల పేషెంట్ బీపీతో స్ట్రోక్తో వచ్చాడనుకో, 25 ఏళ్ల వయసులో ఆయనకి బీపీ ఎందుకు వచ్చిందనే చూడాల్సి ఉంటుంది.
షుగర్ కంట్రోలు, ఇవన్నీ టెస్టులన్నీ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు పేషెంట్ బ్లడ్ టెస్ట్లు చాలా రకరకాలు మళ్ళీ చేయవలసి వస్తుంటుంది ఐసీయూలో వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు. బట్ బేసిక్గా బ్రెయిన్ స్కాన్ అనేది జరగాలి ఇమీడియట్గా. ఆన్ ద సేమ్ లైన్ సార్, వాట్ సార్ చెప్పిన ప్రకారం అంటే ఇನ್ನು ఫర్దర్ కూడా చేయాల్సింది. ఇప్పుడు హైదరాబాద్ స్ట్రోక్ రిజిస్ట్రీని ఒక రిజిస్ట్రీ పబ్లిష్ చేశారు ఈ 2007 or 9, ఇక్కడ ఏముంది ఎగ్జాక్ట్ కరెక్ట్గా చూసుకుంటానికి 9 వాళ్ళు ఏం చెప్పారు కానీ స్ట్రోక్ పక్షవాదం రక్తనాళాలు గట్టిగా అడ్డం పడిన వలన ఉండిన పక్షవాదం వాళ్ళకి 78% హ్యాడ్ ఇంట్రాక్రేనియల్, అంటే రక్తనాళాలు బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాలు మూసిపోయిన వలన ఈ అడ్డం పడిన వలన ఉంటుంది అని పెట్టారు. ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అండి. వెస్టర్న్ లిటరేచర్ చూసుకుంటే ఇట్ ఈస్ less than 40%. మన దేశంలో మన సౌత్ ఇండియా నుండి మెయిన్ వీఆర్ కన్సిడర్డ్ అస్ అ ద్రవిడియన్ రేస్ అని చెప్తారు. ఈ రేస్ లోపల ఏంటంటే చూసుకున్న కనుక 78% ఈస్ ఎ వెరీ హ్యూజ్ నంబర్ కంపేర్ టు వాట్ ది వెస్టర్న్ లిటరేచర్ సేస్. అంటే 78% వాళ్ళకి బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాల మీదే తేడా అనిపించింది. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఇది చేసిన కనుక వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ ఇవాల్యుయేట్ ద ఇంట్రాక్రేనియల్ సర్క్యులేషన్. very important అండి, very important. Intracranial circulation can be evaluated either by, as sir చెప్పిన ప్రకారం, can do an MR angiogram or a CT angiogram, which is supposed to be a gold standard following DSA. And the next thing is non-invasive test. అంటే ఇప్పుడు అన్ని రకాలకు ఉంది. ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ అని ఒక టెస్ట్ కూడా దొరుకుతుంది. ఆ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మనం చేసుకుంటే రక్తనాళాలు ఏదైనా మూసినికి అలవాటు ఉందా లేదా మనం చూడగలుగుతాం. కరోటిడ్ డాప్లర్ అండ్ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ can be one of the screening modalities in patients with or without stroke for prevention. అది very important చూసుకోవాల్సింది. ట్రీట్మెంట్ అంటే వీల్ కమ్ టు ఇట్ లేటర్, ఒకటి ఇంట్రాక్రేనియల్ ఎలా ఉంది అదని మళ్ళీ చూస్తారుగా. బట్ దిస్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. అంటే ఇప్పుడు మనం కరోనా సీజన్లో ఉంటారు కాబట్టి వీ షుడ్ డూ, ఐ డూ జనరలీ. ఇప్పుడు కరోనా టైంలో ఏం చేస్తారు కానీ కరోనా యాంటీబాడీస్ ఒకటి చూస్తాను అన్ని వాళ్ళు ఎవరు వచ్చినా సరే, అండ్ ప్లస్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చెప్తారు. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటే కరోనా వలన బాడీలో అన్ని బాడీలు ఇన్ఫ్లేమ్ అయిపోతుంది కానీ రియాక్ట్ అవుతుంది కానీ చాలా, అదికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటుందా అని చూడాలి. అదన్నీ ఉంటే మనకి కరోనా సంబంధించి వలన వాళ్ళకి వ్యాధి పక్షవాతం వచ్చిందా లేదా అని చూడగలుగుతాను. సెకండ్ అంటే దానికి కూడా ట్రీట్మెంట్ కొంచెం ఇప్పుడు దాకా మార్పు చేయలేదు కానీ పాసిబిలిటీ ఇన్ ఫ్యూచర్ వీ మే బీ ఏబుల్ టు ఎగ్జిబిట్ సమ్ డ్రగ్స్ టు రిడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్ పెట్టగలుగుతాను. ఇప్పుడు దాకా లేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, గోల్డెన్ అవర్ అంటే ఏంటంటారు? ఈ పక్షవాతం వచ్చిన దానికి ఏ విధంగా చికిత్స ఉంటుంది అంటారు? గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు దర్ 2 words ఉంటుంది. గోల్డెన్ అవర్ చెప్తారు, కొంచెం మంది ప్లాటినం 30 minutes అని చెప్తారుగా. అది కాకుండా వంటి వాట్ ఇస్ ఇంపార్టెంట్, గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? 3 వ్యాధికి వచ్చిందండి ఇప్పుడు దాకా. 1 is stroke, ischemic stroke is a very important thing. Second is road traffic accident ఉంటుంది. Third, myocardial infarction. ఇది 3 వ్యాధికి టైమ్లీ ట్రీట్మెంట్ క్యాన్ సేవ్ లైఫ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదండి. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది కానీ ట్రీట్మెంట్ ఇన్ దే కాల్ ఇట్ మన భాషలో స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. అలాగా ట్రీట్మెంట్ ఇన్ టైమ్ క్యాన్ సేవ్ క్వైట్ అ ఫ్యూ లైఫ్స్ విత్ దీస్ 3 diseases. నౌ కమింగ్ డౌన్ టు స్ట్రోక్ అంటే మనం 1996లో ఫస్ట్ టైం వీ గేవ్ అవర్ గోల్డెన్ అవర్ అప్ టు 3 hours పెడతాం. First time in the history of neurosciences, an acute neurology apart from infections can do something to stroke. First time 1996లో పేపర్ పబ్లిష్ అయింది. ఏంటది? గట్టిగా రక్తనాళాలు అడ్డం పడిన వలన బెదర్ల జరిగిన వ్యాధికి పక్షవాదానికి ట్రీట్మెంట్, రక్తం కరిగటానికి క్లాట్ బస్టర్ ఇంజెక్షన్, రక్తం కరిగటానికి ఇంజెక్షన్ ఉండి వాళ్ళు పెట్టారు. వాట్ వి కాల్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేట్ అని ఒక ఇది ఉంటుంది. అది పెట్టారు వాళ్ళు, ఫస్ట్ పెట్టినది అది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఐ విల్ కాల్ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీ ఆఫ్ ది 20th century అని చెప్తా ఫార్ న్యూరాలజీ. ఎందుకని వీ హ్యావ్ చేంజ్ ది లైఫ్స్ ఆఫ్ స్ట్రోక్ విక్టిమ్స్. లేకపోయినా ఇంతకు ముందేంటి, ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై MBBS చేసినప్పుడు 1971-72లో వాళ్ళు ఏం చెప్తారుగా, ప్రొఫెసర్ చెప్తారు, పక్షం వచ్చిందా అటు కోనర్లో పెడదు, ఆస్పిరిన్ ఉంటే ఆస్పిరిన్ వేయండి లేకపోయినా చూస్తా. అలాగే ఉండేవాళ్ళు పక్షవాతం గురించి. బట్ వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. అప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు అంటే పక్షవాతం అంటే ద హాస్పిటల్ గోడ్స్ అంటే టాప్ గేర్ అని చెప్తారు. టాప్ గేర్ అంటే ఇట్ గెట్స్ యాక్టివేటెడ్ సో ఫాస్ట్ దట్ ఎవ్రీ రిలేటెడ్ ఫీల్డ్ అంటే సిటీ టెక్నీషియన్ కానీ, న్యూరాలజీ కానీ, ఎమర్జెన్సీ ఫిజిషియన్ కానీ అన్ని వాళ్ళకి కొంచెం బల్బ్ జస్ట్ గ్లోస్ ఇన్ ది బ్రెయిన్ సడన్గా చేయాలి అలా ఉంటుంది.
అలా చేసిన కనుక మనకేంటండి వీ హ్యావ్ సేవ్డ్ క్వైట్ ఎ ఫ్యూ లైఫ్స్. వీ హ్యావ్ సేవ్డ్ మేడం కూడా చాలా మేడం ఈస్ ఎ పాయినియర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్ట్రోక్ ఇంటర్వెన్షన్ ఇన్ గుంటూరు. నేను తర్వాత వచ్చాను. వీ హ్యావ్ డన్ క్వైట్ అ బెట్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ come to us in time. That's the most important thing which has happened in stroke. Now, from 3 hours in 1996, in 2006 we came up to 4.5 hours for this injection. ఏంటండి యూరోప్లో ఒక స్టడీ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఇంజెక్షన్ అంటే మనం 4.5 గంట దాకా ఇవ్వచ్చు, ఇచ్చినా కూడా మనకి బెనిఫిట్ ఉంది. ఎనీ న్యూ ట్రీట్మెంట్ ఉంటప్పుడే వాళ్ళు ఏం అడుగుతారు, ఏమైనా పేషెంట్ అడుగుతారు. నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇదే అడిగినది, సార్ మీరు ఏదో కొత్త ట్రీట్మెంట్ చెప్పారు, కరుగుతుంది చెప్పారు, కరెక్టే, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటుంటుంది అన్నీ వాళ్ళు అడుగుతారు. కరెక్ట్లీ దే షుడ్ ఆస్క్. నేనే చెప్తాను, వాళ్ళు అడగకపోతే నేను చెప్తాను. 2% రిస్క్ ఉందండి బ్లీడ్కి. ఈ ట్రీట్మెంటు టీపీఏ అంటే క్లాట్ లైసిస్ ట్రీట్మెంట్లు 2% బ్లీడ్ అవుతానికి అవకాశం ఉంది. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటండి 30% వాళ్ళకి నియర్ టోటల్ రికవరీ అవుతానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డెన్ అవర్ అండ్ ద ట్రీట్మెంట్ విచ్ క్యాన్ బి గివెన్ విత్ ఇన్ ద గోల్డెన్ అవర్. అది కూడా చెప్పారు సార్ చెప్పిన ప్రకారం రక్తనాళాలు మూసిపోయింది చెప్పారు. ఐ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ ది వెసల్స్ ఓపెన్ అప్ విత్ దిస్ క్లాట్ బస్టర్ డ్రగ్. అందులో కూడా రక్తనాళాలు ఓపెన్ అయిపోతుంది. ఐ డోంట్ సే దట్ ఎవ్రీ క్లాట్ విల్ ఓపెన్ అప్, బట్ ఇట్ ఈస్ పాసిబిలిటీ దట్ క్లాట్ బస్టర్ డ్రగ్ మూలంగా రక్తనాళాలు మూసినా కూడా ఓపెన్ అవుతానికి అవకాశం ఉంది. ఇంపార్టెంట్. సెకండ్ నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ దిస్ ట్రీట్మెంట్ ఈస్ నౌ విత్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్లో మనకి ఏం చేశారు కానీ వీఆర్ ఎక్స్టెండింగ్ ద విండో. 4.5 hours 2006లో చెప్పారు. 2020లో ఏం చేశారు, దే ఎక్స్టెండెడ్ ద విండో ఫర్ ఇంజెక్షన్ ఓన్లీ అప్ టు 9 hours ఇన్ స్పెసిఫిక్ సెలెక్టెడ్ కేసెస్. అన్ని వాళ్ళకి మనం 4.5 గంట తర్వాత ఇంజెక్షన్ ఇవ్వకూడదు. దేర్ ఆర్ సెలెక్ట్ క్రైటీరియా ఉంటుంది. దాన్ని బట్టి మనం కొంచెం మందికి 9 గంట దాకా ఇవ్వచ్చు. దిస్ ద లేటెస్ట్ స్టడీ విచ్ కేమ్ అవుట్ ఇన్ దిస్ థింగ్ పబ్లికేషన్ 2020. ఇంతకుముందు ఏంటి 2018లో ఒకటి ఉంది. ఇది నార్మల్గా ఒక రకంగా పక్షవాదం ఉంటుంది. నిద్ర నుంచి లెగుస్తున్నప్పుడే పేషెంట్ నిద్రలే పక్షవాదం వచ్చి లెగుస్తారు. మనకి తెలీదు ఏ టైంలో వాళ్ళకి పక్షవాదం జరిగింది అని ఐడియా ఉండదు. కొంతమంది అలా ఉంటారు, వాళ్ళు ఒంటిగా ఉంటారు, వాళ్ళ పక్కన ఎవరు లేదు, వాళ్ళకి మాట రాదు. ఆ స్థితిని వాళ్ళు ఉండే వాళ్ళకి మనకి ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి ఎవరు లేదు, మనకి తెలుసుకుంటానికి కూడా కొంచెం సువిధ తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో వాళ్ళు ఏం చెప్పారు కానీ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ దాట్ దెర్ ఇస్ సమ్ స్టడీ ఎంఆర్ఐ సార్ చెప్పిన ప్రకారం దాంట్లో ఒక 2 రకాల ఇంపార్టెంట్ ఉందండి. డిఫ్యూషన్ ఒకటి సీక్వెన్స్ ఉంది, ఫ్లేర్ ఒకటి సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్లో ఒకటి పాజిటివ్ ఉంది, ఫ్లేర్లో నెగటివ్ ఉంటే వీ క్యాన్ గో హెడ్ అండ్ థ్రాంబోలైసిస్ చెప్పారు. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ వేర్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద విండో from 4.5 to 6 hours including what we call as wake up stroke or stroke of unknown time onset. మతలబ్ ఏ టైంలో జరిగింది తెలియకుండా ఉండే వాళ్ళు కూడా మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. బట్ ఇన్ సెలెక్ట్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో మనం చేయగలుగుతాం. అది ఇంపార్టెంట్ అండి. రెండవది ట్రీట్మెంట్ ఇది కాకుండా మేడం విల్ కమ్ టు ద డీటెయిల్ ఎలాబరేషన్ ఆఫ్ ది క్యాత్ ల్యాబ్లో ఏం చేశారని మేడం చెప్తారు తర్వాత. వేర్ విండో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అప్ టు 24 hours దాకా చేస్తాం. యూ మస్ట్ అండర్స్టాండ్, ఒక రకంగా ఏమీ లేదు ట్రీట్మెంట్ ఉండే వాళ్ళకి ఇప్పుడు 3 గంటల దాకా మనం చేయగలుగుతామని ఇనీషియల్గా చెప్పాను. తర్వాత అది 4.5 గంట చేస్తారుగా. అప్పటి నుంచి ఇప్పుడు 9 గంటల దాకా వచ్చింది కొంచెం సెలెక్ట్ పేషెంట్స్ని. ఈవెన్ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ నెవర్ బీన్ ట్రైడ్ ఇన్ స్టడీస్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద ఫెసిలిటీ టు దెమ్ ఆల్సో. అది కాకుండా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వీఆర్ నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ గోల్డెన్ అవర్ అండ్ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే stroke unit. What is stroke unit ante? Stroke unit ante the concept of stroke unit is that ఒక్క చోటులో మనం స్ట్రోక్ ఎనేబుల్డ్ నర్సెస్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. మెడికల్ ప్రొఫెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈస్ ద నర్స్, బికాస్ నర్స్ ఈస్ ద వన్ హూ ఈస్ దోర్ టు బి విత్ ద పేషెంట్ 24 గంటల లోపల వాళ్ళే ఉంటాడు. నేను యాజ్ ఎ న్యూరాలజీ నేను వెళ్తాను, అరగంట మేబీ 1 hour నేను వెళ్ళిపోతాను. డ్యూటీ డాక్టర్ వస్తారు, చూస్తారు, వెళ్తారు. బట్ నర్స్ అక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి స్ట్రోక్ ఎనేబుల్డ్ నర్సెస్ అంటే వాళ్ళకి స్ట్రోక్ గురించి అన్ని అవగాహన ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే వీ డూ దెన్ వీ హ్యావ్ గాట్ ఫిజియోథెరపీ, స్ట్రోక్ ఎనేబుల్డ్ ఫిజియోథెరపీస్ ఉంటుంది. ఇదన్నీ చేసుకున్న వాళ్ళకి మనకి బెటర్గా ఫీల్ అవుతుంది. 14% పీపుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్ట్రోక్ అవుట్కమ్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ పేషెంట్స్ ఆర్ నర్స్డ్ ఇన్ ఎ స్ట్రోక్ యూనిట్. ఇది కాకుండా వీ హ్యావ్ టు డూ రెగ్యులర్ మేనేజ్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, ఇదన్నీ చూసుకోవాలి, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్.
ఓకే మేడం, ఎండోవాస్కులర్ థెరపీ అంటే ఏంటంటారు, ఇది ఎలా ఉపయోగపడతాయి అంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఒకప్పుడు ఏమీ ట్రీట్మెంట్ లేని స్ట్రోక్, పెరాలసిస్ 1996కి ముందు ఎక్కడ కూడా ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ గారు చెప్పినట్టు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మన వాళ్ళు అనుకుంటారు ఇంగ్లీష్లో మందు లేదండి, పక్షవాతం వచ్చింది పదండి నాటు మందు తీసుకోవాలి అనేసి. కాకపోతే ఇప్పుడు దిస్ మెసేజ్ ఆఫ్ వరల్డ్ స్ట్రోక్ డే ఇంపార్టెంట్ ఏంటంటే పక్షవాతానికి ఇప్పుడు నిర్దిష్టమైన చికిత్సలు 1 కాదు 2 కాదు ఎన్నో వచ్చినాయి. చాలా మందిని పక్షవాత బారి నుంచి మంచంలో పడకుండాను ప్రాణం నుంచి రక్షించడానికి ఎన్నో రకాల చికిత్సలు వచ్చినాయి. అందుకని దీని గురించి అవగాహన పెంచుకుని దాన్ని అవైల్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పక్షవాతం ట్రీట్మెంట్లో ఫాస్ట్ టెస్ట్. మీరు గుర్తించంగానే పక్షవాత లక్షణాలు ఉన్నాయని గమనించంగానే ఇంటి దగ్గర కానీ బయట కానీ ఇమీడియట్గా వాళ్ళని స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకురావాలి. ఆ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ ఏంటంటే అక్కడ సిటీ స్కాన్ ఉండాలి. ఇప్పుడు పక్షవాతం వచ్చిన వెంటనే 4.5 గంటల వరకు మనకి పరిగెడుతూ ఉండాలి చాలా ఫాస్ట్గా. ఎందుకంటే ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్స్ చనిపోతాయి కాబట్టి. ఆ 4.5 గంటల లోపల ఎంఆర్ఐకి లేకపోతే ఎంఆర్ఐ యాంజియోకి తిరుగుతారు తెలియక. ఆ టెస్టులన్నీ కూడా తర్వాత చేయాలి. డాక్టర్ తారకనాథ్ గారు చెప్పినట్టు ఫస్ట్ సిటీ స్కాన్, ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసి అది ఇష్కీమిక్కా హెమరేజిక్కా మనం డిఫరెన్షియేట్ చేసి, ఇష్కీమిక్ స్ట్రోక్ అయితే ఫస్ట్గా థ్రాంబోలైటిక్ థెరపీ కుమారవేల్ గారు చెప్పినట్టుగా మొదటి 3 నుంచి 4.5 గంటల వరకు క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ ఇవ్వచ్చు. 4.5 దాటిన తర్వాత కనుక పేషెంట్ వస్తే అప్పుడు మనము ఈ డ్రగ్స్ ఇవ్వలేము కాబట్టి కొంచెం మందిలో తప్పితే 9 అవర్స్ వరకు వెరీ సెలెక్టెడ్ పేషెంట్స్ని ఇవ్వచ్చు. ఆ టైంలో మనము అడ్వాన్స్డ్ ఇమేజింగ్ చేయాలి. అంటే ఎంఆర్ఐ యాంజియో, డిఫ్యూషను, ఎంఆర్ఐ, ఫ్లేరు ఇవి చేసి రక్తనాళాలు చూసి ఒకవేళ రక్తనాళాలు కనుక బ్లాక్ ఉంటే మనం మాట్లాడుకుంటున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. ప్రతిదీ కూడా మన పేషెంట్కి సిమ్టమ్స్ మొదలంగానే మనం టైమర్ ఆన్ చేసుకోవాలి. టైమర్ ఆన్ చేసి టిక్ 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 ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మ్యాటర్స్. 4.5 గంటలు దాటిన వాళ్ళు వచ్చారనుకోండి మన దగ్గరికి, అది కూడా మనం ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేస్తాము, సిటీ యాంజియోగ్రామ్ చేస్తాం. సిటీ యాంజియోగ్రామ్లో కానీ ఎంఆర్ఐ యాంజియోలో కానీ పెద్ద రక్తనాళాలు కనుక బ్లాక్ అయితే డాక్టర్ గారు తారకనాథ్ గారు చూపించినట్టు పెద్ద రక్తనాళాలు ముందు నుంచి 2 వెనకాల నుంచి 2 పెద్దవి వెళ్తాయి మనకి బ్రెయిన్కి. ఆ కెరటిడ్ ఆర్టరీ కానీ వర్టిబ్రల్ ఆర్టరీ కానీ బెస్లార్ ఆర్టరీ కానీ బ్లాక్ అయిందనుకోండి, ఈ 4.5 గంటల్లో ఇచ్చే క్లాట్లైజింగ్ డ్రగ్ సరిపోదు, ఆ పెద్ద క్లాట్ ఉంటుంది. అలాంటి వారికి ప్లస్ 4.5 గంటల తర్వాత 24 గంటల వరకు కూడా మనం ఈ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయొచ్చు పేషెంట్స్కి. 24 గంటల లోపల వస్తే వాళ్ళని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళాలి. అంటే మనం హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఎలా అయితే మనం అన్ని ఇంటర్వెన్షన్స్ చేస్తామో అది అందరికీ తెలుసు. హార్ట్ అటాక్ పేషెంట్స్ స్టెంట్ వేశారండి మాకని చెప్తూ ఉంటారు. ఆ విధమైన ట్రీట్మెంట్స్ బ్రెయిన్లో కూడా జరగచ్చు. క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి పేషెంట్ని ఫస్ట్ ముందుగా యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ 4 వెజల్ యాంజియో విత్ డిఎస్ఏ చేశాక ఎక్కడ క్లాట్ ఉందో చూసి ఆ క్లాట్ని స్పెషల్ పరికరాలు ఉంటాయి, సన్నటి కెథటర్స్ ఉంటాయి, అక్కడ దాకా తీసుకెళ్ళి డైరెక్ట్గా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ క్లాట్ దగ్గరికి వెళ్ళి వాటిని ఎంట్రాప్ చేసి ఆ రక్తం గడ్డగట్టిన దాన్ని పట్టుకొని నెట్లో వేసుకున్నట్టుగా చేప పట్టినట్టుగా నెట్లో వేసేసి బయటికి లాక్కొచ్చేసేయచ్చు. ఆల్ దీస్ ఈజ్ సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ మన దేశంలో చాలా చోట్ల ఇన్ఫ్యాక్ట్ గుంటూరులో కూడా ఇదన్నీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళు చేస్తే కొంతమందిని రక్షించవచ్చు. దీన్ని ఎండోవాస్కులర్ థెరపీస్ అంటారు ఇష్కీమిక్ స్ట్రోక్లో. రెండో రకమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఎన్యూరిజమ్స్ కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి కాయిలింగ్ చేసేయచ్చు, అది కూడా ఎండోవాస్కులర్ థెరపీసే. ఇలా ఇంట్రాక్రేనియల్ స్టెంటింగ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. కాకపోతే కెరటిడ్ స్టెంటింగ్ అనేది చేయొచ్చు. కెరటిడ్ స్టెంటింగ్, ఎండాట్రాక్టమీ కానీ స్టెంటింగ్ కానీ. ఎండాట్రాక్టమీ గురించి తారకనాథ్ గారు చెప్తారు. ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సీరియస్ స్ట్రోక్ వచ్చిన వారికి లేదా డిలేడ్గా వచ్చిన వారికి అవసరం అవుతాయి. ఎక్కువ మందికి కానీ 100 మందిలో 80% మందికి మన స్ట్రోక్ యూనిట్ కేర్, మన కుమారవేలు గారు చెప్పినట్టుగా స్ట్రోక్ యూనిట్లో కనుక వైద్యం చేసి సింపుల్ ట్రీట్మెంట్తో కూడా సరిపోతుంది. ప్రతి వాళ్ళకి ఇంత హై ఎండ్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. నెక్స్ట్ బెస్ట్ ఈజ్ థ్రాంబోలైటిక్ థెరపీ. వితిన్ 4.5 అవర్స్లో మనకు క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ కనుక ఇవ్వగలిగితే అది సెకండ్ బెస్ట్. ఇది 3వ ఆప్షన్ మాత్రమే. అదమ్మా. ఓకే సార్, పక్షవాతం వచ్చిన వారికి ఆపరేషన్ ఏమైనా అవసరం అంటారా? ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 4.5 అవర్స్ విండో పీరియడ్ దాటిపోయి థ్రాంబోలైసిస్ చేసి ఒకవేళ చేసినా రిజల్ట్ లేకపోయినా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఆర్ లేట్గా వచ్చిన వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఈ చెయ్యి దగ్గర దెబ్బ తగిలింది అనుకోండి,
తగిలితే అక్కడ మజిల్స్ వాస్తాయి, ఇక్కడ స్కిన్ కాబట్టి అది ఎక్స్పాండ్ అవుతుంది, వాచినా కూడా వాపు అకామిడేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రెయిన్లో ఈ పైన స్కల్ తీసేసాం, ఈ ఏరియా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇది వాస్తుంది కదా, ఇది వాస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ పైన బోన్ ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు, సో అది కిందికి నొక్కుతుంది. నొక్కితే ఈ చిన్న మెదడు మీద ప్రెషర్ పెరిగి ప్రాణం పోతుంది. సో అందుకని ఇప్పుడు చేసే సర్జరీ డీకంప్రెసివ్ సర్జరీ అంటారు. అంటే 4.5 గంటలు అయిపోయి ఫెయిల్ అయిపోయి 1 to 3 డేస్లో బ్రెయిన్ అదంతా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కింద. మైండ్ యూ, ఇది చేసినంత మాత్రం చెయ్యి కాలు తిరిగి రాదు, ఇది కేవలం ప్రాణం నిలపడం కోసం. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ బోన్ని తీసేస్తారు, ఆ బోన్ తీసేసి పొట్టలో పెడతారు. పొట్టలో పెట్టి ఆ వాపది తగ్గిపోయినాక మళ్ళీ ఆ బోన్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఇక్కడ పెడతారు. సో అదొక డీకంప్రెసివ్ సర్జరీ. ఇది హెమరేజ్కి చేయొచ్చు, ఇన్ఫాక్ట్కి చేయొచ్చు. దీని రిజల్ట్స్ ముఖ్యంగా ఈ సెరిబెల్లార్ ఇన్ఫాక్ట్స్, సెరిబెల్లార్ హెమరేజ్కి బాగా ఉంటాయి, భలే రికవర్ అవుతారు. అండ్ రికవరీ కూడా బాగుంటుంది, వాళ్ళకి డెఫిసిట్ కూడా ఉండదు. ఇక్కడ జరిగితే చేయి కాలు పడిపోయి అట్లే ఉండొచ్చు, కానీ ఇక్కడ చేస్తే ఆ సర్జరీ ఎంత సీరియస్ సర్జరీ అయినా బాగా రికవరీ మామూలుగా నడిచే అవకాశం. సెరిబెల్లార్ హెమరేజెస్కి, సెరిబెల్లార్ ఇన్ఫాక్ట్స్కి చాలా యూస్ఫుల్. అది కాకుండా ఇదేమో వచ్చినాక చేసే అక్యూట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ కింద. ఫర్దర్గా మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇందాక మనం అనుకున్నాం కదా, మెడలో రక్తనాళాలు టైట్గా మూసుకో ఉంటే దానికి ఎండాట్రెక్టమీ అంటారు. అది పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి స్టంట్ గింటి పెట్టలేము, చాలా డై వాడాలి, కిడ్నీలు బాగుంటాం అనుకున్నప్పుడు ఎండాట్రెక్టమీ అని ఇది ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి దానిలో పట్టిన కొవ్వు తుక్కు అంతా క్లియర్ చేసేసి అది మళ్ళీ స్మూత్గా చేసేసి మూసేస్తారు. అప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్లో స్ట్రోక్స్ రావడం, ఫుల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫ్యూచర్ స్ట్రోక్స్ అది కనుక చేస్తే. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ వరల్డ్ స్ట్రోక్ డేకి మెసేజ్ ఏమి ఇస్తారు? ఇది ఓకే, వరల్డ్ స్ట్రోక్ డే అసలు ఎందుకు చేస్తారు? ఇది ప్రజల్లో అవగాహన పెంచడానికి, స్ట్రోక్ అవగాహన పెంచడానికి. ఈసారి 2021 థీమ్ ఏంటంటే టైమ్ ఈజ్ ప్రెషియస్, టైం ఎవ్రీ మినిట్. రక్తనాళం మూసుకున్న తర్వాత ఎవ్రీ మినిట్కి ఒక 2 మిలియన్ న్యూరాన్స్ అంటే 20 lakh న్యూరాన్స్ పోతాయి ఎవ్రీ మినిట్కి. 12 kilometers ఆఫ్ వైర్స్, అన్ని వైర్లే కదా లోపల. మన బ్రెయిన్ అసలు అద్భుతం. అసలు ప్రపంచంలో ఉన్న ఎన్ని టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయో అన్ని కనెక్షన్స్ సైనాప్సెస్ అంటాం, అవి ఒకటి మెదడులో ఉంటాయి. సో అవి ఆ డ్యామేజెస్ అవుతాయి. సో ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ప్రజల్లో ఆ త్వరగా రండి, అది రికవర్ అవుతుంది అనే అవగాహన పెంచడానికి ఈ వరల్డ్ స్ట్రోక్ డే చేస్తున్నారు. అది ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తారు. మన ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మటుకు ఈసారి అది ఈ నెలంతా ఈ కార్యక్రమమే పెట్టారు. విజయ్ గారు చెప్పారు. ఓకే మేడం, అసలు పక్షవాతాన్ని నివారించడం ఎలా అంటారు? అదేనమ్మా. సో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు అక్టోబర్ మంత్ అంతా అవేర్నెస్ మంత్గా పెట్టి మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రివెన్షన్. ఏ జబ్బుకైనా బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? టు ప్రివెంట్ ఇట్. అసలు జబ్బే రాకుండా ఉంటే అసలు ఈ బాధలన్నీ ఉండవు, ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ ఉండవు. సో జబ్బు రాకుండా ఉండటం 80% మందిలో వీలవుతుంది. 80% ఆఫ్ ద స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్ విత్ ప్రాపర్ అవేర్నెస్. మాటికి చెప్పినా కూడా ఈ మూడు ఇంపార్టెంట్ మెసేజెస్ ఫ్రమ్ వరల్డ్ స్ట్రోక్ డే ఈసారి. ఒకటి ఏంటంటే రికగ్నైజ్ స్ట్రోక్ ఇన్ టైం, పక్షవాత లక్షణాలు గుర్తించండి. మినిట్స్ మ్యాటర్, యాక్ట్ ఇన్ టైం, ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్. అంటే పక్షవాత లక్షణాలు వస్తే వెంటనే మీరు ప్రాపర్ ప్లేస్కి, న్యూరాలజిస్టు, సిటీ స్కాను, స్ట్రోక్ ట్రీట్మెంట్ చేసే చోటుకి వెళ్ళి మీ సరైన ట్రీట్మెంట్స్, ఇప్పుడు అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ని మీరు ఉపయోగించుకొని నార్మల్ అవ్వండి. దానికంటే బెటర్ ఏంటంటే పక్షవాతం రాకుండా చూసుకోండి. పక్షవాతం రాకుండా చూసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఒకటి లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకోండి. ఇందాక అన్నీ మేము చాలా డీటెయిల్గా చెప్పాము. స్మోకింగ్, ఆల్కహాల్ చేయకుండా, వెయిట్ కరెక్ట్గా ఉండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెక్ చేయించుకోండి. 30 years కానీ 35 years తర్వాత కానీ ప్రతి సంవత్సరం మీరు ఆ 4 numbers కుమారవేల్ గారు చెప్పినట్టు 4 numbers చెక్ చేసుకొని ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్. అండ్ మీరందరూ ఈ మెసేజ్ని ప్రతి వాళ్ళకి చెప్పండి. ఫాస్ట్, బీ ఫాస్ట్, ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్, ప్రివెంట్ స్ట్రోక్. ఇఫ్ యూ గెట్ స్ట్రోక్, గెట్ ట్రీట్మెంట్ ఇన్ టైమ్, and then you can become a normal person. So this is the message from our team today, and thank you very much for giving us this opportunity. And sir, okay sir, అసలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? యా,
ఇప్పుడు మెయిన్గా చెప్పానంటే ఒకటి నేను సింపుల్గా మేడం కూడా చెప్పాను ఇంతకు ముందు, ఇదంటే మనం ఏంటి మన దేశంలో మన హ్యాబిట్ ఏంటంటే ఎవరినో వచ్చినా మనం ఏం చెప్తాను, నమస్కారం చెప్తారుగా. దిస్ మూమెంట్, దిస్ పాస్చర్ ఈజ్ ఈజీ టు ఐడెంటిఫై స్ట్రోక్ ఇన్ అ పేషెంట్ అండి. ఇది నమస్తే సైన్ చెప్తారు కొంచెం. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దీనిలో బ్యాలెన్స్ సరిపోద్ది. రెండు చేయి కరెక్ట్గా పట్టుకుంటుందా లేదా, మీరు నిలబడుతుంటారా సరిగా లేదా అది తెలుస్తుంది. రెండు ఐస్, మీరు కరెక్ట్గా ఎవరికి మీరు నమస్తే పెట్టారో వాళ్ళ కన్నులు కరెక్ట్గా చూసుకుంటారా, సో యూ కెన్ కోఆర్డినేట్ యువర్ ఐ మూవ్మెంట్. రెండవది. మూడవది ఏంటంటే చెప్పినప్పుడు బీ ఫాస్ట్ సార్ చెప్పారు కదా, ఎఫ్ ఇస్ ఫేస్, మొహం కరెక్ట్గా మూవ్, మీరు చెప్పినప్పుడు రెండు కరెక్ట్గా మూవ్ అవుతుందా లేదా అది రెండు చూసుకోవాలి. రెండు చేయి కరెక్ట్గా ఇటు పొజిషన్లో వస్తుంది అది చూసుకుంటే చేయి మూవ్మెంట్ కూడా అయిపోతుంది. అండ్ స్పీచ్, మీరు నమస్తే చెప్పినప్పుడే మిగతా ముందు ఉండే వాళ్ళకి తెలిసిపోతుంది మీ స్పీచ్ బాగానే ఉంటుంది, మీ మాట సరిగా ఉంటుంది, నంగగా రాలేదు. ఇది అన్నీ చేసుకుంటే ఈ నమస్తే మూలంగా మనం ఈజీగా పక్షవాదం ఎవరికి ఉంటుంది లేదని మనం వీ కెన్ ఈజీలీ మేక్అవుట్. అది చేసుకుంటే వీ కెన్ ఈజీలీ పికప్ స్ట్రోక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ ఎనీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈస్ లెట్ ది పబ్లిక్ ఐడెంటిఫై స్ట్రోక్. మనం ఉండే వాళ్ళకి అన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. డాక్టర్స్కి అన్నీ తెలుసుంది కానీ మనం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు డాక్టర్ ఉండదేమో, అప్పుడు ఉంటుంది ఎవరు, మనమే ఉంటాము, మన మిత్రులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి ఎవరైనా పక్షవాదం ఉన్నప్పుడు మనం కరెక్ట్గా సైన్కి ఇది ఎలా పక్షవాదం ఉంటుంది అని తెలుసుకుంటామో అప్పుడు చేసిన మేడం చెప్పినప్పుడు వెంటనే ఎక్కడ స్ట్రోక్ ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడ తీసుకెళ్ళాలి. సేవ్ time, action in minutes save lives, action in minutes saves speech, action in minutes saves behavior, action in time saves memory. Most important entandi prevent, that is always better than cure. We can cure, we'll try and cure, but if we can prevent it, nothing like it. Country will prosper much more than what we are at the moment. Namaste. ఓకేనండి, ఇవాళ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనకి ప్రముఖ న్యూరాలజిస్టులు డాక్టర్ కుమార్ వేల్ గారు, డాక్టర్ విజయ గారు, డాక్టర్ తారక్ నాథ్ గారు మనకి పక్షవాతం అంటే ఏమిటి, ఇది ఎవరిలో వస్తుంది, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి అనే వాటి గురించి చక్కగా వివరించారు కదా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. మా ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక సందేహాలు తీర్చారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్తే.